నాణ్యతా పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్, మరో 51 ఔషధాలు సైతం లిస్టులో పాంటోప్రాజోల్, డైక్లోఫినాక్. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నమూనాల సేకరణ. జాతీయ నాణ్యత నియంత్రణ సంస్థ వెల్లడి. ఫెయిల్ అయిన మందులు మార్కెట్ నుంచి రీకాల్. జర మందులు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు రీడ్ దిస్. ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి దీంట్లో అనేటువంటివి. విస్తృతంగా వాడకంలో ఉన్న పారాసెటమాల్, గ్యాస్ట్రిక్ కోసం వాడే ఫాంటోప్రజోల్ సహా 52 యాంటీబయాటిక్ ఔషధాల నాణ్యత పరీక్షల్లో విఫలమైనట్టు జాతీయ నాణ్యత నియంత్రణ సంస్థ CDSCO పేర్కొంది. ఈ ఏడాది మేలో CDSCO జారీ చేసిన నివేదిక ప్రకారం ఈ నాణ్యత లేని ఔషధాల్లో 22 హిమాచల్ ప్రదేశ్లో తయారు చేయబడ్డాయి. అలాగే గుజరాత్లోని జైపూర్, హైదరాబాద్, వాఘోడియా, వడోదర, ఆంధ్రప్రదేశ్, ఇండోర్ ప్రాంతాల నుంచి ఆయా ఔషధాల నమూనాను సేకరించామని CDSCO వెల్లడించింది. సంబంధిత పారాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వ డ్రగ్ రెగ్యులేటర్లు నోటీసులు పంపారని, క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన శాంపిల్స్ను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరీక్షలు నిర్వహించిన ఔషధాల్లో మూర్ఛ, ఆందోళన వంటి వాటికి చికిత్స కోసం ఉపయోగించే క్లోనజెపమ్, నొప్పి నివారణకు వాడే డైక్లోఫినాక్, యాంటీ హైపోటెన్షన్ డ్రగ్ టెల్మిసార్టన్, శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు వాడే ఫ్లూకోనజిల్ సహా పలు మల్టీవిటమిన్, కాల్షియం మాత్రలు ఉన్నాయి. గతేడాది కూడా హిమాచల్లో తయారైన 120 ఔషధాల నాణ్యతల్లో పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని గుర్తించామని అన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మందులు ఏ రకంగా ఎంత నాణ్యత లోపంగా తయారు చేస్తున్నారు అనేటువంటిది. మందులు వేసుకునేటప్పుడు జర జాగ్రత్త. దీంట్లో ఇంకా రాయలే, బీపీకి సంబంధించింది కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ దీంట్లో రాసిన దాంట్లో ఒకటి హైపర్ టెన్షన్ అంటే హై బీపీకి సంబంధించింది కూడా ఉన్నాయి. అందుకే నేను చదివింది. జరా మనం ఆలోచన రాగానే తలనొప్పి వస్తుందంటే పోతారు, ఏదో గోలు కొనుక్కుంటారు, వేసుకుంటారు.